హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గోధుమ పిండితో బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి, ఉప్పు, కారం, వెన్న, జీలకర్ర. ఇవన్నీ కలిపి మెత్తగా కలుపుకోవాలి. ముందు ఇలా మెత్తగా పిండిలాగా చేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. కొద్దిగా తడి గుడ్డ వేసి కప్పి ఉంచుకోవాలి. ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఒక అరగంట నానిన తర్వాత పిండిని కొద్దిగా తీసుకొని ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇలా ఉండలుగా చేసుకోవాలి. మొత్తం పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఉండని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొద్దిగా గోధుమ పిండి అద్దుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. గుండ్రంగా ఒత్తుకోవాలి. ఇది మందంగానే ఒత్తుకోవాలి. మరీ మందం కాకుండా కొద్దిగా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత చాకు తీసుకొని వాటిని అలా లైన్లుగా కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేస్తున్నాము. అలా కట్ చేసుకొని ఒక్కొక్క దాన్ని తీసి ఒక పేపర్లో కానీ డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఒక పేపర్ మీద పెట్టుకోవాలి. వాటిని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలి. నూనె కొద్దిగా వేడయిన తర్వాత అలా వేసుకోవాలి. మనము డైమండ్ షేప్లో ఒత్తుకున్నాం కదా, అవన్నీ నూనెలో వేసుకోవాలి. ఇలా నూనెలో వేసుకున్న తర్వాత వాటిని అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఇవి కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, చూడండి కలర్ మారుతున్నాయి. అంతే అండి, కలర్ మారినాయి. అలా తీసుకొని గిన్నెలో కానీ ఓ ప్లేట్లో కానీ తీసి పెట్టుకోవాలి. అంతే అండి, బిస్కెట్లు రెడీ. అంతే అండి, ఇలా వేయించుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, 10-15 రోజులు బాగుంటాయి. ఇవి పిల్లలకి పెడితే ఆరోగ్యానికి మంచిది. గోధుమ పిండితో చేసాం కదా, పిల్లలకి కడుపులో నొప్పి లేకుండా బాగుంటాయి. పిల్లలకి తినడానికి బాగుంటాయి. స్నాక్స్ లాగా తినచ్చు. క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.